ఒక చిన్న గ్రామంలో పింకీ అనే చిన్న పంది ఉండేది. ఆ పంది చాలా చొరవగా ఉండేది, కానీ కాళ్ళు చిన్నగా ఉండే కారణంగా స్నేహితులు ఎప్పుడూ నవ్వుతుండేవాళ్ళు. ఒకరోజు పింకీ ఊరిలో జరిగిన పరిగెత్తు పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అందరూ నవ్వారు, నీ చిన్న కాళ్లతో పరిగెత్తలేవు అని. కానీ పింకీ ధైర్యం కోల్పోలేదు. రోజూ ఉదయం లేచి, పొద్దుపోయే వరకు ప్రాక్టీస్ చేసేది. పరిగెత్తడంలో మెరుగవుతుంది. పోటీ రోజు వచ్చింది. పెద్దగా ఉండే పందులు, నక్కలు, కుక్కలు అందరూ వచ్చారు. మొదటి గీత వద్ద అందరూ సిద్ధంగా నిలబడ్డారు. గంటం మోగగానే పందులు ముందుకు దూకాయి. పింకీ ముందుగా కాకపోయినా, నెమ్మదిగా తన వేగాన్ని పెంచింది. ఆఖరికి, చివరి వంచిలో పింకీ తన శ్రమ ఫలితాన్ని చూపించింది. ఒక్కొక్కరిని మించుతూ, చివరకు మొదటి స్థానానికి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధించావ్ అని అడిగారు. పింకీ చిరునవ్వుతో చెప్పింది, నా కాళ్ళు చిన్నవైనా సరే, నా కలలు పెద్దవి. ఆ రోజు నుండి, పింకీ అందరికీ ప్రేరణగా మారింది. ఎవరూ ఎవరినీ చిన్న చూపు చూడకూడదని, ధైర్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని ఊరు మొత్తం తెలుసుకుంది.